Hello guys, this is Sekri. Welcome back to our YouTube channel Team CFC. సో చాలా ఎగ్జైటింగ్ న్యూస్, ఎందుకంటే నేను ఒక సుమన్ టీవీ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. సో అది ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేసి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ బ్లాగ్ అయితే తీస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇంట్లో రెడీ అవుతున్నప్పుడు నాకు టైం సరిపోలేదు, సో అందుకే బయటకు వచ్చి కవర్ చేస్తున్నాను. అండ్ ఏమనుకోకండి, లాస్ట్ వరకు స్టిక్ అయ్యండి. చియూ లయో. ఫైనలీ లొకేషన్కి అయితే వచ్చేసాను. సో చాలా నర్వస్గా ఉంది, ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి, బట్ నా బెస్ట్ నేనైతే ఇస్తాను. అండ్ ఇస్తాం. ఫైనలీ ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం కాబట్టి, బట్ ఇంకా చాలా ఉంటాయి కాబట్టి అలవాటు అయిపోద్ది. కొంచెం మళ్ళీ ఫోన్ చేశారు, ఇంటర్వ్యూ మళ్ళీ రెండోసారి చేద్దామని చెప్పి. మళ్ళీ రేపు మార్నింగ్ స్కెడ్యూల్ అయితే ఉంది. అండ్ రేపు మార్నింగ్ స్కెడ్యూల్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్కి నేను మళ్ళీ హైదరాబాద్ వస్తున్నాను. హైదరాబాద్ వచ్చాక అక్కడ ఒక ఇంటర్వ్యూ అయితే ఉన్నది, అండ్ అది కూడా వ్లాగ్లో అయితే కవర్ చేస్తాను. సో ఇప్పుడైతే లాన్ తీయడానికి ఏం అవ్వలేదు. సో వెళ్ళగానే ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. ఒక 2 hours అయ్యింది ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటికీ. మొత్తం చాలా బాగా వచ్చింది. క్వశ్చన్స్ అన్ని మంచిగా అడిగారు, ఐసైన్ కోసం దీనికోసం అని అన్నిటికీ ఆన్సర్ చేశాను. బట్ కొంచెం కెమెరా లుక్స్ ఇవ్వలేదని చెప్పి మళ్ళీ రేపు స్కెడ్యూల్ మార్చుకున్నారు. మళ్ళీ రేపు ఒకసారి ఉంది. రేపు మార్నింగ్ ఒకసారి స్కెడ్యూల్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అయితే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతాను. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మనకి మజిల్ మేనియా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 60 days ఉంది. సో ఇంకా Day 1 నుంచి సిరీస్ స్టార్ట్ అవుతుంది. అండ్ హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి 60 days సిరీస్ స్టార్ట్ చేస్తాను, Day 1 ఆఫ్ మై మజిల్ మేనియా అని చెప్పి. ఇప్పుడు ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాను. అండ్ మళ్ళీ ఫ్రూట్ విత్ ఐస్ క్రీమ్ అండ్ బౌల్ ఒకటి తిన్నాను ఇప్పుడు. అండ్ లస్సీ, డ్రై ఫ్రూట్ లస్సీ, చీట్ మీల్. ఇదే లాస్ట్ డే. మళ్ళీ రేపు నుంచి ప్రెప్కి వెళ్ళిపోతున్నాను. సో అందుకే ఈరోజే గట్టి తినేసి రేపు హైదరాబాద్ వచ్చాక మళ్ళీ ప్రెప్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ క్రేవింగ్స్ అన్నీ కంట్రోల్ చేయాలి ఒక 60 to 70 days. చూద్దాం. సెకండ్ డే స్కెడ్యూల్ ఇంటర్వ్యూలో నేను నర్వస్ ఫీల్ అనేది లేదు. ఇచ్చి పడేద్దాం ఇంటర్వ్యూలో. సేఫ్ సైడ్ మైక్ పెట్టాను, ఇది కూడా వైబ్రేట్ మైక్ పెట్టాను. ప్రాబ్లం ఏమైందంటే అది వీడి మైక్ ఎవరు క్రాంతి వాడు క్రాంతి రూమ్ వస్తే చూసారా అక్కడ ఇంకేజ్ ఇంకేజ్ ఉపయోగపడుతూ ఉంటుంది ఎక్కలు చేసి